Watch the general news. The Navy's demonstration program in Visakhapatnam held at Arki Beach featured spectacular naval maneuvers that left the audience in awe. The event, attended by Chief Minister Chandrababu Naidu as the chief guest, showcased the impressive skills and precision of the Indian Navy. As part of safety measures, private drones were prohibited in the vicinity of Arki Beach to ensure smooth operations and avoid any disruptions during the event. The demonstrations highlighted the strength and technological advancements of the Navy, adding to the grandeur of the occasion. పడిన స్థానానికి చేరుకుంటారు. ఈ సాంకేతిక भारतीय नौसेना के क्लियरेंस डाइवर्स अपने युद्ध कौशल में दुश्मन के बंदरगाहों के अंदर, including INS Jalashwa, commanded by Captain Naushad Ali Khan, INS Ghadial, commanded by Commander Rajan Chib, deployed a smoke screen obscuring itself from enemy view. In Navy, the Marine Commandos, who belong to the Special Forces Unit INS Karn. Their motto, the few, the fearless. देवी और सज्जनों, आप देख सकते हैं मंच के ठीक दाहिनी तरफ दुश्मन की एक चौकी है, जिसमें एक भारतीय बंधक है. दुश्मन की चौकी को नष्ट करना और अपने नागरिक को युद्ध क्षेत्र से सुरक्षित बाहर निकालना इन कमांडोज का प्राथमिक लक्ष्य है. दाहिनी तरफ से जल्द ही आप 2 लाइट सपोर्ट दल बंधक को सुरक्षित स्थान पर ले जाने के लिए आगे आते हुए देख पाएंगे. युद्ध का ये सजीव चित्रण आपको निश्चित रूप से विस्मय कर देगा. एक तरफ आप गोलियों की बौछार होते हुए देख रहे हैं और दूसरी तरफ देख रहे हैं कि नौसेना सर्च और रेस्क्यू का ऑपरेशन कैसे करती है. ఇప్పుడు మనం భారత నావికా దళానికి చెందిన కమాండోలు చేస్తున్న అనుకరణ బందీల రెస్క్యూ వేలాడుతూ నిర్దేశించబడిన స్థానానికి చేరుకుంటారు. ఈ సాంకేతిక भारतीय नौसेना के क्लियरेंस डाइवर्स अपने युद्ध कौशल में दुश्मन के बंदरगाहों के अंदर, including INS Jalashwa, commanded by Captain Naushad Ali Khan, INS Ghadial, commanded by Commander Rajan Chib, deployed a smoke screen obscuring itself from enemy view. In Navy, the Marine Commandos, who belong to the Special Forces Unit INS Karn. Their motto, the few, the fearless. देवी और सज्जनों, आप देख सकते हैं मंच के ठीक दाहिनी तरफ दुश्मन की एक चौकी है. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu was speaking in Vizag. Let's watch the live. ఈ రోజు మనం చూస్తా చాలా ఉంది. ఒక పక్క సముద్ర పాలలు, ఇంకొక పక్కన మనం చూస్తే మనం అందరం కూడా మైపరిపించే విధంగా అద్భుత విన్యాసాలని నేవీ దళమంతా కూడా చూపించారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడుండే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా మీ యొక్క అభినందనలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, దీక్షకు హ్యాట్స్ ఆఫ్. ఇది ప్రతి సంవత్సరం చూస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నేవీ డే ఒరిస్సాలో చేసిన తర్వాత వైస్ అడ్మిరల్ గారు కాదు విశాఖపట్నంలో కూడా మళ్ళీ చేయాలని ప్రత్యేకంగా జనవరి 4వ తారీఖున పెట్టుకుని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ క్రియేట్ చేశారు. వారిని మనందరి విశాఖపట్నం ప్రజలందరి తరపున పేరున అందరి తరపున వారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అందరం ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ కోసం 1947లో
విశాఖపట్నంలో నేవల్ స్థావరానికి పునాది పడింది. అయితే అఫీషియల్గా ఈస్టర్న్ నేవల్ కమాండ్గా మార్చడం 1983లో చేశారు. మొదట్లో చిన్న నేవల్ బేస్గా ఉన్న ఈ యొక్క ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈరోజు మహోన్నతంగా ఎదిగింది. ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది, లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. అందుకనే ఇక్కడికి రాను ఈరోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్లో ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది. ఇది చేసినప్పుడు మనం చూస్తే ఓసారి అనిపిస్తుంది ఎంత క్రమశిక్షణ, ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం. అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్టల్ ఏరియా ఉన్నప్పటికి కూడా, అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడుండే నేవల్ కమాండ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉద్దులో, నేను ఆ రోజు చూశాను. 10 రోజులు ఇక్కడే ఉన్నా. 10 రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకే ఈరోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉద్దు కంటే ముందు, ఉదు తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఈరోజు దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్లో కూడా చూపించారు. ఒక వరదలు వచ్చినా, ఒక ఆపద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు. బాధితులను కాపాడతారు. ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణరక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం ముందుకు పోవడం కూడా అంతే ముఖ్యం. అలాంటి ఆర్థికంగా ముందుకు పోవడం కోసం నేవీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈస్టర్న్ కోస్ట్లో చూస్తే అనేక పోర్ట్లు ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. దీన్ని పరిరక్షించే బాధ్యత వీళ్ళు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఈస్టర్న్ నేవల్ మన దగ్గర ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. విశాఖపట్నాన్ని చూస్తున్నాను. నేను ఎన్నిసార్లు విశాఖపట్నానికి వచ్చినప్పుడంతా మీ అభిమానం చూస్తున్నా. మీరు చూపించే అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ అంటేనే ఒక ప్రశాంతత, విశాఖ ప్రజలంటేనే ఒక మంచితనం, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ మారు పేరు విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానం, మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్గా తయారై టూరిజం క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నంలో అతిపెద్ద పోర్టు విశాఖపట్నం ఉంది. పక్కనే గంగవరం పోర్ట్ ఉంది. ఇంకొక సంవత్సరంలో
భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలోనే మొన్నే మీరు చూస్తే గూగుల్ అయితే డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చి ఒక MOU చేశాం. విశాఖపట్నంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే TCS ముందుకొచ్చారు. ఇలాంటి IT కంపెనీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. రేపు 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు. అదే మాదిరిగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే NTPC ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్కి ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇదే మాదిరిగా గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. నేను ఒకటే కొండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, టెక్నాలజీలో మనం ముందున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ టెక్నాలజీ ఉంది. ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ NDA ప్రభుత్వం యొక్క అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ చూసాం, నేవీ విన్యాసాలు చూసాం, ఒక ఇన్స్పిరేషన్ పొందాం. ఇప్పుడు చూస్తే మన నేవీ రిక్రూట్మెంట్ పెడితే విశాఖపట్నం నుంచే ఎక్కువ మంది నేవీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి వస్తున్నారంటే దానికి కారణం వారు చూపించిన ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పకపోతే బాగుండదు కాబట్టి తొందరలోనే మెట్రో రైలు వస్తుంది. ఇక్కడ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పరిరక్షించుకుంటున్నాం. అదే సమయంలో విశాఖపట్నంలో అతి పెద్ద ఆకర్షణగా ఉన్న కురుశ్వర సబ్మెరైన్ మ్యూజియం కూడా మనం ఏర్పాటు చేసుకునింది 2002 ఆగస్టులో ఏర్పాటు చేసుకున్నాం. అదే సమయంలో 2017లో 14 కోట్లు ఖర్చు పెట్టి TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఆలోచించాం, INS విరాట్ని యుద్ధ నౌక కూడా ఇక్కడ తీసుకొచ్చి టూరిజాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాం. అది మిస్ అయింది. మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయాలని, ఒక టెక్నాలజీ హబ్గా, ఫార్మా హబ్గా, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్లో భాగంగా డిఫెన్స్ రంగంలో కూడా మనం అభివృద్ధి సాధించడం కోసం ముందుకు పోయారు. భారతదేశం Lokesh engaged with the public during his interaction at the Praja Darbar, addressing various concerns and grievances of the attendees. The event provided a platform for citizens to voice their issues directly, ranging from local development needs to individual hardships. Lokesh actively listened to the participants, assured them of appropriate action and emphasized his commitment to resolving their problems. This interaction highlighted his focus on transparent governance and people-centric solutions. ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి. 10th క్లాస్ ఇంటర్ యాడ్స్ 1 1 2 2 3 3 3 4 4 4 అని వస్తారు యాడ్లు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పారు, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను. తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం
రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంటాం. మీరు చూసారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మన As part of the Dakosita Committed Meal Scheme, an initiative launched by Education Minister Nara Lokesh, this scheme aims to provide nutritious meals to students in government junior colleges, ensuring their well-being on supporting their academic performance. The program reflects a commitment to the improving student welfare and fostering a conducive learning environment. CVR News Colonel Representative Ramanjanelu had an insightful conversation with Dr. Rafiq, a doctor at KIMS Hospital in Kurnool City, regarding a tragic incident involving a brain death of senior citizen who was operated on the hospital. During the interview, Dr. Rafiq explained the circumstances that lead to the condition, how a sudden medical issue resulted in brain death. The discussion also focused on the awareness created among the family members about the gravity of the situation, the surgical procedure and the critical decision that had to be made. Dr. Rafiq emphasized the importance of a proper understanding and communication in such medical cases to the injured. The family is informed, consent for the operation and subsequent medical decisions. ఉద్దిపాడు గ్రామానికి చెంది కల్లూరు మండలానికి చెందిన ఆయన 2వ తేదీ నాడు ఉదయం నిద్రలేసి బ్రష్ చేసుకుంటుండగా ఆయనకు తీవ్రమైన తలనొప్పి వచ్చి తలలో ఏదో పేలిపోయినట్టుగా ఫీల్ అయిపోయి ఇమీడియట్గా అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళని ఇమీడియట్గా కిమ్స్ హాస్పిటల్కి తేవడం జరిగింది. ఎమర్జెన్సీ రూమ్లో ఆయన ఎగ్జామిన్ చేసిన డాక్టర్లు ఆయనకు మెదడులో రక్తస్రావం అయినట్టు, బ్లీడింగ్ అయినట్టు, రక్తం గడ్డగట్టినట్టు గుర్తించారు. అపస్సపన స్థితిలో ఉండి కోమాలో ఉండడం వల్ల ఆయన ఐసీయూ అడ్మిట్ చేసి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు ఆయన కాపాడడానికి. బట్ దురదృష్టవశాత్తు ఈ ట్రీట్మెంట్కి అంత ఆయన రెస్పాండ్ కాలేకపోయాడు. శనివారం నాడు ఉదయం దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య, వాళ్ళ కుమారులు చాలా పెద్ద హృదయంతో ఆలోచించి ఆయన చనిపోయినా సరే అంత కష్టంలో, అంత బాధలు, దుఃఖంలో ఉన్నా కూడా వాళ్ళు ఇంకొక ముగ్గురికి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్య ముందుకు వచ్చి అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ అవయవదానానికి ముందుకు రావడానికి మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు గారి కృషి చాలా ఉంది. ఆయన వచ్చి కొద్ది కౌన్సిలింగ్ చేసి, తర్వాత మన కిమ్స్ హాస్పిటల్లో కూడా అవయవదానానికి సంబంధించిన కన్సల్టెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకొని అవయవానికి ముందు రావడం వల్ల అవయవానికి వచ్చినప్పుడు ఈ అవయవాలన్నీ మనం కొంత సెట్ టైంలో ఇమీడియట్గా అక్కడ చేర్చాల్సి వస్తుంది. దానికి మన కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు అంతా కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, ఇప్పుడు ప్రస్తుతం మీ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అనేది పెద్ద ఏవేవి అవయవాదానం ఇక్కడ నుంచి బయటికి పంపిస్తాం. ఆయన 2 కిడ్నీస్, ఒక లివర్ దానం చేశాడు. అందులో ఒక కిడ్నీ కర్నూలు హాస్పిటల్లోనే, కిమ్స్ హాస్పిటల్లోనే ఒకరికి డొనేట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఒక పేషెంట్కి. ఒక కిడ్నీ నెల్లూరుకు పోతా ఉంది. అపోలో హాస్పిటల్ నెల్లూరులో ఉండే ఒక వ్యక్తి కిడ్నీ పోతా ఉంది.
విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో లివర్ అక్కడికి షిఫ్ట్ చేస్తారు. లివర్తో Sitakata midday meal scheme launched by the state government with a great enthusiasm was inaugurated at Jagampet local government junior college by Jagampet MLA Jyotula Nehru. The students of the college led by V. Srinivas Rao gave a warm and grand welcome to the MLA. Honoring him for the occasion, during the inauguration, MLA Jyotula Nehru highlighted the scheme. Initially implemented up to the 10th grade under the leadership of State Chief Minister Narendra Babu Naidu, would now be extended to junior college students as well. He emphasized that the scheme was named after Dr. Sitakma to inspire the values of charity and kindness. Nehru encouraged the students to recognize the goodness in such initiatives, with the hope that they would grow up to help others with the same compassion and generosity. స్వాగతం. అలాగే ఈ కళాశాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి శ్రీమతి డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి ఎలా వచ్చాను ఒకసారి In the year, the Hyderabad Disaster Response and Disaster Protection Agency is set to undergo transformation starting January 6. Hyderabad will launch a grievance addressal system every Monday. The agency will hold a Prajavani public grievance meeting. It is often allowing citizens to directly submit complaints. These meetings will be held from 10:30 to 1 p.m. The focus will primarily be on encroachments of lakes, ponds and drains. Complaints regarding the encroachments on government lands and parks will be referred to the GHMC Vigilance Department. The agency, in collaboration with the irrigation, municipal corps and revenue officials, will conduct through investigations on water body encroachment complaints and take action on site. Local residents may be involved to take measures to prevent new encroachments as stated by a Hydro official. Sports Students Federation Representative Rajesh expressed his deep concern over the exclusion of senior volleyball players from Telangana in the national volleyball competitions scheduled to take place in Rajasthan from the 7th to the 13th of this month. Speaking during a dharna held by volleyball players at the Sports Authority in Bashir Bagh, Rajesh highlighted that for the past 2 years, players from Telangana have not been selected for national level volleyball events, and
This year's exclusion marked another instance of injustice. He further criticized the selection of railway employees from other states to represent Telangana. Despite the budget for the event being allocated by the state government, the players argued that it was unfair for employees from the other states to participate, especially when Telangana's own players were being overloaded. The protesters demanded that the state government take proactive steps to ensure that players from Telangana are selected for national competitions in the future. నాది సూర్యాపేట జిల్లా. నేను గత 12 సంవత్సరాల నుండిగా వాలీబాల్ అనేది ఆడటం జరుగుతుంది. నేను జూనియర్ నేషనల్, అదేవిధంగా యూత్ నేషనల్, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆడటం జరిగింది. సో ఇక్కడ నాకు అదేవిధంగా నేను ఈ గ్రూప్ 1 ఎగ్జామ్, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాయటం జరిగింది. సో నేను ఆల్రెడీ ఒకసారి క్యాంప్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది ఛాన్స్. అప్పుడు ఎగ్జామ్స్ ఉండటం వల్ల వెళ్ళలేదు. సో కాబట్టి మళ్ళీ ఈసారి ఒక లాస్ట్ ఇయర్ కూడా టీం అనేది వెళ్ళలేదు. ఎందుకంటే కొంచెం అసోసియేషన్ గొడవలు జరగడం వల్ల మాకు ప్లేయర్స్కి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ గొడవలు ఎవరిదైనప్పటికీ కూడా ప్లేయర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు. ప్రతి ఇయర్ 12 మంది వెళ్తే ఏదో గవర్నమెంట్ జాబ్స్లో మాకు అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో 2% రిజర్వేషన్ అనేది ఉంది. ఈ 2% రిజర్వేషన్లో స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఉండటం జరిగింది. సో ఆ పర్సంటేజ్ అనేది మాకు రావాలి. యాక్చువల్గా ఏదైనా మిస్యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు మేము పోకపోవటం వల్ల, అసోసియేషన్ గొడవల వల్ల. సో కాబట్టి ఈసారి అడహక్ కమిటీ వేశారు. అడహక్ కమిటీ వేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు వచ్చి చేశారు, జెన్యూనిటీగానే చేశారని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఏందనేది మనకైతే తెలియదు. ఇక్కడ రైల్వే ప్లేయర్స్ని 3 తీసుకోవడం జరిగింది. అదర్ స్టేట్ వాళ్ళు, అదర్ స్టేటు గర్ల్స్ 7 మెంబర్స్. These are the updates of regional news. Keep